టిఫిన్ అయిందానే? అయింది గాని ఎక్కడ పడితే అక్కడికి తువ్వలు తుడుచుకొని వేద్దని ఎన్నిసార్లు చెప్పాలి? దండ మీద ఎత్తేంది? అరే తువ్వాలే కదా, తీసేందుకు ఏమైతుందే నీకు? అంటే బయట పనులు ఉంటాయి. మళ్ళా మాట్లాడలేడు. నాకు ఇంట్లో ఎన్ని పనులు ఉంటాయని నీకు తెలుసా? ఏం పని చేస్తున్నా? ఉన్నది ఇద్దరికి. నీలాగా బయట పోయి తిరిగి రాగానే అయిపోయా. ఇంట్లో 100 పనులు ఉంటాయి ఆడోళ్ళకు. అబ్బో మత్తు చేస్తున్నావు. పోనాడు టిఫిన్ అయితే అయిపో ఫస్ట్ పో. అగో మళ్ళీ నాకు ఇస్తాడు. దండ మీద అయిపో. ఏంది నేను వెయ్యా? నేను మొగోడిని పనులు చేస్తానా నేను? ఏంది మొగోనివా? అబ్బో బాగానే కనబడుతుంది. ఏంది గంత మాట అన్నావు? పుష్కలు ఎవరన్నా ఇంకా ఇజ్జత్ పోతుంది. ఏంది ఇజ్జత? ఇంటికి ఇంత, ఇంటి ముంగట ఇంత గంపెడు ఉన్నది నీకు గాని మూసుకొని దండ మీద అయిపో. ఏమైందిరా గిట్ల అయిపోయినావు? నన్ను చూస్తే నీకు నవ్వొస్తుందారా? నవ్వు నవ్వు. ఎన్ని రోజులు నవ్వుతావు నేను కూడా చూస్తా. నీకు పెళ్లి కాకపోతుందా? నిన్ను చూసి నేను నవ్వకపోతానా? చెల్లె ఏమైంది? వీనికి ఇట్లా ఆగమట్టిస్తున్నావు, వీడికి ఇట్లా మాట్లాడుతున్నంత ఆగమేందుంటదన్న? ఎంత చదువులు పెట్టినా మూలకున్న అన్ని తీసి ముంగడ పెడతాడు. మళ్ళా సత్తదే సత్తాడు. ఆయనతో నేను కానీ నువ్వు కూర్చో అన్న షాయ్ పెట్టుకొస్తా. సరే చెల్లె. ఇట్లుందిరా దాని కథ. ఇగో చాయ్ తీసుకో అన్న, తీసుకో. అవునే, నేను ఛాయ్ తాగుతానా? కిడ్నీలా రాళ్ళ మంది తాగత్తిని. గిదన్న ముచ్చట. పెద్దోళ్ళందరూ 2 రాళ్ళు ఎనికేసుకో అంటే నేను కిడ్నీ రాళ్ళు వేసుకున్నాడు. ఎనికేసుకోంటే గన్న వేసుకోమని అనుకున్నాడు. ఈయన ముచ్చట్లు గట్ల ఉంటాయి. పెద్దలు చెప్పిర్రు, అది అయిందో అని కాదు. ఆరోగ్యం మంచిగా లేక రాళ్ళు అయినాయి కడుపులా. ఏం చేస్తా దానికి? నేను ఏమన్నా కావాలని ఏరుకొని నోట్లు వేసుకున్నా ఏంది? మాదాది చెల్లె మీ ఇద్దరిని వస్తే మంచి అనిపిస్తారా? ఎంత కొట్టుకున్నా తిట్టుకున్నా కలిసిమెలిసి ఉంటారు. జంట అంటే మీ లెక్క ఉండాలి. చెల్లె నువ్వు వీనికి దొరకడు అదృష్టం రా. మంచిగా చెప్పినవన్నా. అది ఈయన అర్థం చేసుకుంటలేదు. ఫోన్ తీసుకొని ఛార్జింగ్ పెట్టుకో. ఫోన్ ఛార్జింగ్ చూడదు, ఏం చూడదు. దీంతో ఎప్పుడు తలకాయ నొప్పి. ఛార్జింగ్ కూడా చూస్తుందా? నువ్వు చూసేది అది చూసుకోవాలి కదా, ఏముంది ఏం లేదు ఇంట్లోనే. ఎవరో దాసు మొత్తం పద్ధతి కూడా వినగారు కనబడతలు. ఈ 50,000 తీసుకుని ఒకటి ఎరక పత్త లేకుండా తలబడిచి తీసుకునేటప్పుడు కాళ్ళు పడితే ఇప్పుడు ఎవరు రాళ్ళు పట్ట పడిచి. ఇదేమన్నా పద్ధతి అనేది? ఇక అందుకేనా ఎప్పుడన్నా అప్పియాలంటే భయం అవుతుంది. ఏందన్నా ఇంటి మీదకి వచ్చి ఎంత పడతా మాట్లాడతాను? ఏంది ఇంటికి వస్తానా అంటానా? ఫోన్ చేస్తేనే ఎత్తులేరా? ఇక ఇంటికి రాకపోతే ఎడికి రామన్నావు. ఇక మీ కథ మంచిగానే ఉన్నది. ఇచ్చేటప్పుడు అంటే ఇప్పుడు ఇచ్చినాకనేమో మళ్ళీ ఆయన చదువుకుంటా పడుతుంది. ఇదేనా మీ పద్ధతి? ఏమో సప్పుడు చేస్తారా ఎవరు? అటు ఇటేమో పిలికులో చూస్తాను. నా జర మెల్లగా మాట్లాడి, ఎవరైనా ఇంటి ఇజ్జత్ పోతుంది. జర ఇబ్బందులు ఉండుట్లా పైసలు కాలేవు. ఇత్తది కొంచెం టైం. అబ్బాబాబా ఏం ఎప్పుడు చెప్తున్నారు నువ్వు? ఎప్పుడు ఇది నా శివరాడు తూటు పడతాను. ఇదే అలా ఇంకోసారి ఎప్పుడు పని చేయరు ఇట్లా. అవరా సత్య, ఇక పైసల కోసం ఇంటి మీద ఖర్చులు ఎందుకురా? ఎంత ఇవ్వాలరా నీకు పైసలు? అన్న నాకు 50,000 ఇవ్వాలి. సరేరా, నేను ఇత్తపో పైసలు. ఇంకే నువ్వు మళ్ళీ ఇక్కడికి ఇంటికి వచ్చి మళ్ళీ అడుగుడు ఏది చేయకు, నేను ఇచ్చేస్తాను నీకు పైసలు. సరే నువ్వు పెద్దవాడిని చెప్తాను వింటానా, లేకపోతే ఇన్నేదే లేకుండా. సరే అప్పటికి అత్త పైసలు అయితే పోతానా మరి. అదే థ్యాంక్స్ రా, ఇది మేలు జన్మలో మర్చిపోలేదు. చాలా పెద్ద సాయం చేసిన. నాకెందుకురా థ్యాంక్స్? చిన్నప్పటి నుంచి మనం ఒకే కంచం తిన్నాం, ఒకే మంచం అన్నాం. ఏదైనా ఇద్దరం ఒకటికొకటి చూసుకున్నాం. కానీ ఇంత దూరం వచ్చేదాకా ఎందుకు చూసుకుంటావురా నువ్వు? ఏదైనా ఉంటే నాకు చెప్పచ్చు కదా. చెల్లెకైనా చెప్పినాతో చెప్పియాలి. ఒక జార్ నుంచి పైసలు వచ్చేది ఉండేదా, రాలేదు. అందుకనే ఇంత దూరం దాకా వచ్చింది. అది కాదురా, నువ్వు ఇట్లాంటివి చేసుకోకు, మనసులో ఏం పెట్టుకోకు, మంచిగా ఉండురి. ఏదన్నా ఉన్నా నాకు చెప్పుకోకు. అట్లా నేను అనేది, ఇంత దూరం తెచ్చుకొని ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఎందుకు నీకు? నేను ఉన్నా కదా, ఏదైనా చెప్పుకునేదంటే నాకు చెప్పుకోకు అంతే. అర్థమవుతుందా? ఏది మనసులో పెట్టుకోకు, మంచిగా ఉండు. ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పు. మొహమాటానికి పోయే నువ్వు ఇక్కడ దాకా తెచ్చుకుంటున్నావు అన్ని. అర్థమవుతుందా? చెల్లెతోటి షేర్ చేసుకో అన్ని. సరే రే, నేను పోయేద్దా. మనసులో ఏం పెట్టుకోకురా. మా అమ్మ ఎందుకు ఇప్పుడు ఫోన్ చేస్తుంది? హలో అమ్మ చెప్పే.
బీరయ్య పట్నాలా ఇప్పుడు సడన్ గా ఏందే మంచి రోజు ఉన్నదానా సరే తీ అల్లుడు కూడా ఇంట్లోనే ఉన్నాడు తీసుకొని వస్తా చెప్పి ఆ సరే అమ్మా ఉంటానా ఇవ్వలే ఫోన్ దా మా అమ్మ బీరయ్య పట్నాలు పెట్టుకున్నారట మనం పోవాలి రమ్మంటాంది పొద్దుగాలనే నచ్చి గంతగానం లొల్లు పెట్టిండు పైసలు ఇచ్చేది అంత మనసు అంతా మంచిగా లేదే సీనా నిత్తనన్నాడు కదా ఇత్తా అన్నాడు వాడిచ్చినా కూడా వానికైనా ఇయ్యాలి కదా మరి ఎట్లా అదే మనసులో పడతలేదే సరే తి నా గురించి నువ్వెందుకు బాధపడు సంవత్సరానికి ఒక్కసారి వచ్చే పండుగ పోదంతి చెప్పు మీ వాళ్ళకి అత్తమని సరే అత్తను అరే ఇంకెంతసేపు రెడీ అవుతావు టైం అవుతుందా అత్తనే కదా ఏ వరతావు బయట ఉండి అరే గంట దూరం పోవాలి అవును కానీ ఇదే సీర కట్టుకున్నావు కొత్త సీర కట్టుకోపోతే పోయేది మామగారింటికే కదా అయినా పట్నాలు రేపు రేపు పట్టుసీర కట్టుకుంటా బ్యాగ్ లో పెట్టుకున్నా సరే పా పోదాం పోగానే అన్ని పనులేనే చేసేది సరే దేవుడా ఈ బండి హైట్ ఉన్నది ఏమాయే స్టార్ట్ చేయవు పోతున్నా ఆగుతావు ఆగవా ఇప్పుడు కొరతీవి కదా బాగా అన్న ఏం కాదు కదా అన్న నాకు భయం అవుతుంది ఏం కాదు చెల్లె ఏం కాదు. డాక్టర్ వచ్చి ఏం చెప్తాడని నువ్వేం టెన్షన్ పడక ఏం కాదు వానికి ఏం కాదు అంత మంచి జరుగుతుంది డాక్టర్ గారు మా ఆయనకి ఎట్లుంది మీ ఆయనకు తల దెబ్బ తగిలింది కాబట్టి కాళ్ళు పడిపోతున్నాయి పక్షవాతం అత్తుంది తలకు ఎక్కడ దెబ్బ తగలడం కాలు చెయ్యి పడిపోతుంది కావున నేను చేసే తీరే చేసిన మంచిగానే ఒక 6 నెలల వరకు మంచిగా రిలీఫ్ అవుతాడు మీరు మంచిగా ఎక్సర్సైజ్ చేయించాలి ఫిజియోథెరపీ చేయించాలి అప్పుడు బాగుంటాడు దేవుని దయ నేను చేసే తీరు అయితే చేసిన మా ఆయన ఎప్పటికి నడవలేడు ఇక నడతారు కానీ ఒక 6 నెలల వరకు రెస్ట్ తీసుకోవాలి ఫిజియోథెరపీ చేస్తే మంచిగా నడతాడు ఏం భయపడవు అన్నయ్య నడవలేడట అన్నయ్య ఏం చేద్దాం ఇప్పుడు సార్ ఇప్పుడు వేరే పెద్ద హాస్పిటల్ ఏదైనా ఉంటుందా సార్ చెప్పండి సార్ ఖచ్చితంగా 5 రోజుల తర్వాత డిశ్చార్జ్ చేస్తా ఎక్కడికి పోయినా కూడా ఇదే ట్రీట్మెంట్ ఉంటుంది మీరు బాధపడకండి 5 నెలల వరకు వచ్చే అవకాశం ఉన్నది భయపడకండి సరే ఏమైందిరా చెల్లె ఏడుస్తున్నావు ఏం చెప్పాలన్నా ఎంత సంధాయించినా ఊకుంటలేడు ఎప్పటికి బాధపడుకుంటే ఏడ్చుకుంటూనే ఉంటే ఆయన అట్లుంటే నేను ఎట్లా మంచిగా ఉంటాను అవురా ఏమైందిరా ఇప్పుడు 6 నెలలు అయితే మళ్ళీ సెట్ అవుతుంది అని చెప్పిండు నువ్వు అంత ఎందుకు రంది పడతాను ఇప్పుడు మొత్తానికి ఏమో అయినట్టు చేస్తున్నావు అరే మన జీవితం అంటే అనుకున్నట్టు ఉండదురా మనం అనుకున్నట్టే పోవాలంటే జీవితం కాదు ఇట్లాంటివి వచ్చినప్పుడే తట్టుకోవాలి అర్థమవుతుందా నువ్వు ధైర్యంగా ఉంటేనే కదా చెల్లె కూడా ధైర్యంగా ఉంటుంది ఇప్పుడు ఆమెకు ఎవరు ఉన్నారా నువ్వేనా ధైర్యం చెప్పాల్సి ధైర్యంగా ఉందామనే చెప్తున్నారా కానీ నాతో అయితలేదురా ఇది ఇన్నిగానం పనులు చేసుకుంటా ఉంటే చూడలేకపోతున్నా నా కాళ్ళు మంచిగా ఉన్నప్పుడు ఈ పని కాకపోతే ఆ పని కాకపోతే ఏదో పని చేసుకొని ఇల్లు నెగ్గుకుంటూ వచ్చిన ఎందుకురా బాధపడుతున్నావు చెల్లెకి ఇబ్బంది అయితే ఏదైనా పని ఉంటే నేను చూసుకుంటా నీళ్లు కానీ కూరగాయలు కానీ ఏవైనా నేను తీసుకొస్తా నువ్వు ఫస్ట్ మెంటల్ టెన్షన్ తీసేసుకో నువ్వు క్యూర్ అయినావు అనుకో నీ ఇల్లు మంచిగా ఉంటుంది అర్థమవుతుందా ఇవన్నీ టెన్షన్స్ తీసేసుకో నీకేమైనా కాలు రావని చెప్పిండా ఒక 6 నెలల్లో క్యూర్ అయితే అని చెప్పిండు మొత్తానికి రావన్నట్టు ఇందిరా ఇంత బాధపడు అర్థమవుతుందా నీకేమైనా పైసలు అవసరం ఉన్నా నేను చూసుకుంటా నువ్వు మంచిగా అయినాక ఏదో పని చేసి నాయనాకి కానీ నువ్వు టెన్షన్స్ పెట్టుకోకు అర్థమవుతుందా నేను ఉన్నాను మర్చిపోకు చెల్లెకు నేను తోడుకుంటా ఏ పనికైనా చెల్లె నీకు కూడా చెప్తున్నా ఊకేడువకు ఏడువనేకు అంటే వాడు కూడా కొంచెం క్యూర్ అయ్యేదాకా నువ్వు కూడా సపోర్ట్ చేసుకుంటుండు మంచిగా ఉండు నేనున్నా ఏదన్నా అవసరం ఉంటే నాకు చిన్న పని అయినా నాకు ఎప్పుడు నేను చేస్తాను
అర్థమవుతుంది ఎందుకు చెప్పాలి అనుకోకూరి. మీరిద్దరు ఉన్నారు, మీకు తోడుగా ఉన్నారు. మళ్ళీ ఎప్పటి లెక్క కావాలి. ఓకేనా? అన్న ఏంటి నీ లోపల పెడతా. ఏ చెల్లె బరువు ఉంది బాగా చెల్లె. చెల్లె ఇవ్వ కూరగాయలు. ఎంతైనా అన్న? ఏంతెందుకు, ఫస్ట్ అయితే వంట చేసి మనకి ఎట్టు, నాకు పైసలు ఎందుకు? సరే గిదిని కొద్దిగానైనా సిగ్గుమానం అనిపించలేదు. మొగడేమో కాళ్ళు వాడిపోయి ఇంట్లో వంటే ఇదేమో వాళ్ళ ఇంటికి రప్పించుకుంటుంది. కొంచెమన్నా మనం అనిపిద్దాం. మంచుకున్నప్పుడు బండ్ల మీద ఎక్కి తిరిగింది, ఇప్పుడు మూలకు పడంగానే ఇంకోతో తిరుగుతుంది. ఆగమ్మని సంగతి చెప్తా. దొరకకపోతావా నువ్వు ఎటన్నా బయటికి పో, అన్నతో చెప్తా నీ పని. చెల్లె ఇవ్వ రూపాయల ప్యాకెట్. అన్న నేను నీళ్ళకి పోతున్నా, ఇంట్లో పెట్టు. ఇది ఇటేస్తుంది కదా, ఆవు దీన్ని అడుగుతా. కొన్ని ఏం బతుకులకైతే సిగ్గు ఉండదు, మానం ఉండదు. మొగడు కాళ్ళు పడిపోయి ఇంట్లో వన్నా కూడా ఇంకోతో తిరుగుతాడు సోకులా పడకుండా. మనిషి అన్నప్పుడు కొంచెం మానవ ఇజ్జత ఉండాలి బతుకు. ఎందుకు బతుకుతారో ఎందుకుంటారో. ఏందే వినిత, ఎవరిని అంటాను? ఎవరినంటే నీకేంది, నిన్ను అన్నట్టు పెద్ద ఎవరినంటున్నావని రేషానికి రాబడుతుంది. ఏమైందే అట్లా మాట్లాడతాను? ఇంకెట్లా మాట్లాడాలి? నాకు నచ్చినట్టు మాట్లాడతా, నీకు చెప్పి మాట్లాడన్నా. నానెవరు నా ఇష్టం. అది కాదే, కాలు పడిపోవడు అది ఇది అని మాట్లాడతాను కదా, ఎవరి గురించి అని? ఎవరి గురించి మాట్లాడతా నీకెందుకు? నీ పేరు పెట్టానా, నీ ఊరు పెట్టానా? దేశం మీద ఎవరు పడిపోలేదే, నీ మోహన్కి ఒక్కరికి పడిపోయినాయా? చక్కా ఇటుకెళ్ళి పో, నాతో నట్టెటుకెళ్ళి ఒళ్ళు పెట్టుకోక చెప్తాన్నా. ఏమో ఏం మాట్లాడుతున్నావని అంటాంది. ఇక చెప్పేటి అన్ని శ్రీరంగ నీతులు, చేసే తిరిగేటి అన్ని సానగొంపలు అన్నట్టున్నాయి ముచ్చట. సరే ఓకే మరిగా నేను పోతే. ఆగురా, చెల్లి బయటకి ఏంది? చాయ్ పెడతా, చాయ్ తాగి చాయ్ కాదురా, బయట పని ఉంది, మళ్ళీ వచ్చినప్పుడు తాగుతుంది. పోతుంది. అన్నయ్య పోయిండా? పెయిండే ఉండమన్నా, చాయ్ తాగమన్నా కానీ ఉండలేడు వాడు. సరే నేను చక్కెర మర్చిపోయినా, దుకాణంలో పోయి చక్కెర తీసుకొచ్చి చాయ్ పెడతా. సరే. మళ్ళీ పోతుంది కదా, ఇదే మంచి టైం. దాసన్నతో చెప్తా అది సంగతి. సిరి సిరి ఉన్నవాయే అన్న, సిరిలేదాయే? లేదు అది చక్కెర తీసుకొస్తాను దుకాణంలోకి అయింది. కూకో కంత మంచిదే నాదా. మంచిదే కానీ నీతో మాట్లాడదామని వచ్చింది అన్న. చెప్పు చెల్లె, ఏంటిది? చెప్పడానికి మనసు అత్తలేదే, చెప్పుదామని వచ్చిన గాని. ఏమైందిరా? ఊర్లో అందరూ సిరి గురించి దారుణంగా మాట్లాడతారే. నీ కాళ్ళు పడిపోయినాయని మీ ఫ్రెండ్ అంటూ చూసినవా? ఆయననే సిరితో తిరుగుతానని అంటారు. చెల్లె ఏం మాట్లాడుతున్నావురా? ఏం మాట్లాడు కాదే అన్న, ఇదే నిజం. ఇన్ని రోజుల నుండి నీకు చెప్దామని చూసినా కానీ ఎప్పుడు చెప్తా నువ్వేమనుకుంటావు, మీ మధ్య పుల్లలు పెట్టినట్టు అవుతుందని చెప్తా నేను. ఇక ఇప్పుడు ఒక్క పట్టలేక చూసి నాకే బాధ అనిపించింది నేను చూస్తే, అందుకే చెప్పుదామని వచ్చిన. ఏం చేయమంటావే అన్న, మొన్నటి సందే నిద్ర పడతలేదు, మనసు అంతా మస్తు బాధ అవుతుంది నేను చూస్తా అంటే. చెప్పొద్దు అనుకున్నా, కానీ అయినా నేను చూస్తే మనసు ఆగలేదే. నువ్వు నా తోడబుట్టిన అన్న లెక్క అనుకొని చెప్తాన్నా, నువ్వు మోసపోవద్దని చెప్తాన్నా. ఇన్ని రోజుల నుండి చెప్తే నువ్వు ఇవాళకి కాళ్ళు పడిపోయిన బాధలు ఉన్నావు, ఇంకెంత బాధపడతావా అనుకొని చెప్పలేదే.
సరేనే అన్న పోయేస్తా నేను మరి. ఇవన్నీ మనసులో పెట్టుకొని మీరేం లొల్లు పెట్టుకోకుర్రి. హలో అక్క నూనె ప్యాకెట్ తెమ్మని చెప్తాను కదా అత్తనవా సరేదా ఎవలే వాళ్ళు? అన్నయ్య సీన్ అన్నయ్య. ఇటీ అన్న అన్న ఇంట్లోకి రావా ఒకసారి. కాళ్ళు పడిపోయినాయని మీ ఫ్రెండ్ అంటూ చూసినవా? ఆయననే తిరుగుతాడని అంటారు. అరే పోతున్నారా, కొంచెం పని ఉంది నాకు. హలో చెప్పరా. అరే ఇంటికాడ ఏమైనా పని ఉందారా? ఇంటికాడ ఏం పని లేదు కానీ ఇప్పుడు ఏం అద్దుతి. ఏమైనా పని ఉంటే చెప్పు రాస్తా. సరే. వీడేమన్నా మాట పడుతుంది కావచ్చు. సరే ఇంటికి పోయిద్దాం. వీడేంది నేను అద్దన్న అత్తుండు అంటే నేను అనుకున్నదే నిజమా? అగో అన్న వచ్చినావా? నువ్వు పొద్దుగాల పెట్టిన సిలిండర్ కి పైపు మళ్ళీ లూజ్ అయిందన్న, మళ్ళీ పెట్టావా? ఇదే నిజం. ఇన్ని రోజుల నుండి నీకు చెప్దామని చూసినా కానీ ఎప్పుడు చెప్తా నువ్వేమనుకుంటావు, మీ మధ్య పుల్లలు పెట్టినట్టు అవుతుంది అని చెప్తాను నేను. ఇది కొంచెం పైపు పెడిస్ అయింది. ఇది అప్పుడు వేసిన కూడా మళ్ళీ వేయింది. ఇది రేపు పొద్దున సెట్ చేపిద్దాం. ఎప్పటి మందం ఆగేటట్టు వేస్తున్నా. అవును కానీ మనకి ఏమైంది? పొద్దున్న నుంచి అంత డల్గా ఉంటుండే, సరిగా మాట్లాడతలేడు. ఫోన్ చేస్తే ఇక ఆయన బాధ ఆయన పడతాడు అన్న. అదే ఫోన్ చేస్తే తొందరగా పెట్టేస్తుండే, ఏం మాట్లాడతలేడు. కొంచెం డల్గా ఉన్నాడు. ఏమైనా గొడవ ఇట్లా పెట్టుకున్నా అదేం లేదన్న. అదే అంటున్నాం. మరి వాడిని కొంచెం టెన్షన్ పడకుండా చూసుకో మంచిగా. ఆయన పరిస్థితి గురించి అదే వాడు క్యూర్ అవుతాడు. ఇంకో 2-3 నెలలు కష్టపడితే అయిపోతుంది. సరే రేపు వచ్చేటప్పుడు వేరే పైప్ తీసుకురా అన్న. సరే ఓకే తీసుకురా. అన్న రేపు వచ్చేటప్పుడు పైప్ తీసుకురా మర్చిపో. సరే తీసుకొస్తా. సబ్బాష్ రా. ఇన్ని రోజులు ఫ్రెండ్ అని ఫ్రెండ్ భార్యనే ఛీ. అయినా నువ్వేందే ఇన్ని రోజులు అన్న అనే బంధానికే విలువ లేకుండా చేసినావు. 4 రోజులు నేను మంచాన పడేసరికి వాడు కావాల్సి వచ్చిందా నీకు? ఏం మాట్లాడుతూ గట్లెందుకు మాట్లాడతాను? ఏం మాట్లాడుతున్నావేంటే? నీకు అంతగానం కోరికుంటే ఇంత విషం ఇచ్చి చంపేయి. నీకు అప్పుడు ఏ అడ్డు అదుపు ఉండదు. అరే నువ్వేదో మనసులో పెట్టుకొని మాట్లాడుతున్నావురా, అదేంటో చెప్పు. అయినా చేసిందంతా చేసి ఏం చేసిరో నా నోటితో చెప్పాలనుకుంటున్నావారా? తెలియదా నీకు? అయినా నువ్వేందే పొద్దుగాల ఫోన్ చేసి మొగుంతో మాట్లాడుతున్నట్టు అన్న అనకుండా అది తీసుకురా ఇది తీసుకురా అని చెప్తున్నావు. హలో అక్క నూనె ప్యాకెట్ తెమ్మని చెప్తాను కదా అత్తనవా సరేదా. నేను ఇన్లేనా అవన్నీ? నువ్వు కూడా సాయంత్రం ఫోన్ చేసి నేను అత్తరానంటే అద్దు అన్నా కూడా నువ్వు ఎందుకు వచ్చినావురా? అప్పుడే నాకు డౌట్ వచ్చింది మీ ఇద్దరి మధ్యలో ఏదో ఉందని. సరే అత్త వచ్చినావు 10 నిమిషాలు లోపలికి ఎందుకు అయ్యారా? మీరు ఏం చేసిర్రా? తెలియదు అనుకుంటున్నావు? నాకు చిన్న పిల్లగా అన్నా నేను గాడుంటే మీకు లోపలేం పని? అరే ఇప్పుడు నువ్వున్న ఆలోచన పరిస్థితికి నేను ఏం చెప్పినా నీకు అర్థం కాదు. మమ్మల్ని అర్థం చేసుకునే పరిస్థితుల్లో కూడా నువ్వు లేవని అర్థమైంది. నీకు వచ్చిన ఆలోచన ఎవరైనా చెప్తే వచ్చిన ఆలోచన అనేది ఒకసారి నువ్వు ఆలోచించుకోరా. మా గురించి ఎందుకురా నువ్వు ఇట్లా తప్పుగా ఆలోచిస్తున్నావు? అరే తప్పు చేయాలనుకుంటే నీ ముందే చేస్తామారా? బయట ఎక్కడికైనా పోయి చేస్తావు. నువ్వు మా వెనకేమని వస్తావా? అయినా నీకు ఈ అనుమానం ఎందుకు వచ్చిందిరా? నీ కళ్ళ ముంగట మేమైనా చేసినామారా? ఒక్కటి ఆలోచించురా. ఏదైనా ఉంటే చెప్పు.
అరే చిన్నప్పటి నుంచి కలిసి పెరిగినాం, కలిసి తిన్నాం, ఏదైనా కలిసి చేసినాం రా. నా గుణం ఏందో తెలియదారా? చెల్లె గురించి కాదురా, నాకు బయట గురించి నేను ఎవరితో నన్ను అట్లుంటున్నారా? నా గుణం తెలియదారా? నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు ఎందుకురా? ఇట్లా పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకుని మైండ్లో. పెళ్ళైన కాడి నుంచి నీ భార్య ఎట్లాంటిదో నీకు తెలియదారా? ఎందుకు ఎవరు కల్పించరే నీకు ఈ విషపు ఆలోచనలు? చెప్పు. అయినా వీడు చెప్పింది కూడా నిజమే. అప్పట్లో సిరికి ఆమెకు గొడవ అయింది, అందుకేనేమో అట్లా చెప్పింది. అయినా చీచి, నేనేంది ఇట్లా ఆలోచిస్తున్నా? నా ఫ్రెండ్ నా భార్య ఏంటో నాకు తెలీదా? ఇది కరెక్ట్ కాదు. వీళ్ళు చెప్పిందే నిజం, వీళ్ళు చెప్పిందే నిజం. నువ్వు చెప్పింది కరెక్టేరా. ఇది నాకు వచ్చిన ఆలోచన కాదు, బయట ఎవరో చెప్తే వచ్చిన ఆలోచన. అయినా వాళ్ళు చెప్పింది తప్పని గ్రహించలేకపోయినా. మీదే తప్పు అనుకున్నా. నేను క్షమించరాని తప్పు చేసిన, అయినా మిమ్మల్ని క్షమించమని అనే అర్హత కూడా నాకు లేదు. సారీ సిరి, సారీ రా. ఎందుకురా సారీ? ఎందుకురా? అవేం మాటలండి. అయినా అన్యోన్యంగా ఉన్న సంసారంలో బయట వాళ్ళు ఎందరో నిప్పులు పోయాలని చూస్తారు. అవన్నీ పట్టించుకొని సంసారం నాశనం చేసుకోవద్దు. మనం మనుషులమండి, తప్పులు చేయడం సహజం. కానీ ఆ తప్పని తెలుసుకున్నారు కదా, అది చాలు మాకు. అన్నయ్య మనకు అన్ని కష్టాలలో తోడుకుంటున్నాడు. కమ్మలా, నాన్నలా, ఫ్రెండులా అన్నిట్లో మనకు సాయం చేస్తున్నారండి. ఆయన గురించి తప్పుగా మాట్లాడేసరికి నేను కూడా తట్టుకోలేకపోయినా. అరే చెల్లె, ఎట్లెందుకు మాట్లాడుతున్నావురా? దోస్తానంటే తాగుడు, తినుడు, తిరుగుడు కాదురా. ఏదైనా కష్టం వస్తే ఒకరికొకరు అనే నమ్మకాన్ని పెంచుకోవాలి. ఇలా నీకు కష్టం వచ్చింది కాబట్టి నేను చేసిన. రేపు నాకేమైనా అయితే నాకు మీరు లేరారా? అరే దోస్తానంటేనే ఒకరికొకరు సాయం చేసుకున్నాడురా, లేకుంటే మన దోస్తానికి విలువేమున్నదిరా? నాకు ఈ కాలు వేనే అన్న బాధ కన్నా మీ ఇద్దరు నాకు తోడున్నారనే సంతోషం ఎక్కువ ఉంది. ఈ జన్మకు నాకు ఇది చాలు.